కాబట్టి ఈ రోజు సాములందరం కలిసి డీజీపీ గారికి వెళ్ళి లెటర్ ఇచ్చినాం. ఒకటే డిమాండ్ ఉంది, ఎవరైతే ఎస్ఐ గారికి ఏవైతే మెమో ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఇవే సమస్య ఇదే విధంగా పునరావృతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాములంతా అయ్యప్ప భక్తులంతా ఇదే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఫైనల్లీ బీజేవైఎం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు ఈ వైఖరి పట్ల? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ముస్లిం అపీజ్మెంట్, ముస్లిం ఓట్ల కోసం, రాబోయే స్థానిక సంస్థల ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ముస్లిం ఓట్ల కోసం ఏదైతే జూబ్లీస్ లో ముస్లిం ఓట్ల కోసం అజరుద్దీన్ మినిస్టర్ చేసిర్రో అదే విధంగా ఈరోజు రాబోయే రోజులో ఈ జిహెచ్ఎంసీలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తిని మేయర్ ఎన్నికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నది, హిందూ మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇదే పంతా పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు అందరూ ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీని గుండా పెడతారని చెప్తా ఉన్నా.